పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవా, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానం కొరకే మీకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఇంకా రావలసిన వారిని మీరు దర్శించండి. అధికమైన ఆలస్యంగా కూడా వారు మీ సన్నిధికి చేరి వచ్చే దాని కొరకు మీ కృపను చూపించండి. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి నాయన. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడను నాయన. మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి నూతనపరచండి దేవా. మీ సులువు చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఇదిగో నీ నోట నా మాటలుంచి ఉన్నానని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి నాయన. అయ్యా, మీ పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యమిక వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ యొక్క ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచునట్లుగా మాకు మీ సహాయమును దయచేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచని శత్రుకార్యాలన్నింటినీ మీరు లయపరచండి ప్రభువా. మీరు అన్ని విషయాలు మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నామని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ కలవరి శిలువ రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 103 12వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. 103వ కీర్తన 12వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగములో అంత అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో అంత అనే మాట కొన్ని చోట్ల రాయబడ్డట్లు మనము గమనించవచ్చు. ఈ సమయంలో అంత అనే ఈ మాట రాయబడిన 3 సందర్భాలని మనం చూద్దాం. మొదటిగా కీర్తన 103 12వ వచనములో అంత అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనములో పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. గమనించండి, మన ప్రభువు మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు అని ఈ వచనములో వ్రాయబడి ఉంది. ఎంత దూరపరిచాడు అంటే పడమటికి తూర్పు ఎంత దూరమో అంత మన అతిక్రమములను మనకు దూరపరిచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనము ప్రభువును ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. ఈ లోకములో జీవిస్తున్న మనుషులందరూ దేవునికి వ్యతిరేకంగా అతిక్రమములను జరిగిస్తూ ఉంటున్నారు, పాపాలు చేస్తూ ఉంటున్నారు, దోషములను జరిగిస్తున్నట్లుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. గమనించండి, అతిక్రమములు లేక పాపములు, దోషములు అనేవి మనుషుణ్ణి ఎంతో నష్టపరిచేవిగా ఉంటున్నాయి. ఈ అతిక్రమాలను బట్టి, పాపాలను బట్టి మనుషులు
నెమ్మది లేని వారుగా ఉంటున్నారు. అంతేకాదు భయంకరమైన పాతాళానికే పాత్రులుగా ఉంటున్నారు. ఇలాంటి మనుషులను ఆ ప్రభువు ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ప్రేమించి మరి మనుషుల యొక్క అతిక్రమములను, పాపములను మనుషులకు దూరం చేయడానికి, గమనించండి, ఆ ప్రభువు పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. పాపము లేనివాడుగా జన్మించి పాపము లేనివాడుగా జీవిస్తూ వచ్చాడు. మరి ఆ గొలుగోతా కొండపైన సిలువ వేయబడి సిలువలో వ్రేలాడిన వాడుగా ఉన్నాడు. వాక్యములో మనం చూడవచ్చు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ వచనములు అతడు అతడు అని చెప్పి రాయబడింది. అతడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను అని ఇక్కడ రాయబడింది. అంటే మన అతిక్రమ క్రియలను బట్టి యేసు ప్రభువారు గాయపరచబడిన వాడుగా ఉన్నాడు. మనుషులందరూ అతిక్రమాలు జరిగిస్తూ వచ్చారు. మనుషులందరూ జరిగించిన అతిక్రమ క్రియలను బట్టి యేసు ప్రభువారు గాయపరచబడుతూ వచ్చాడు. యేసు ప్రభు యొక్క చేతుల్లో చీళ్ళు కొట్టబడ్డాయి. చీళ్ళు కొట్టబడ్డప్పుడు మరి ఆ గాయాలు అవుతూ వచ్చినాయి. ఆ గాయాల్లో నుంచి రక్తం గారుతూ వచ్చింది. అలాగే యేసు ప్రభు యొక్క పాదాలకు మేకు కొట్టబడినప్పుడు పాదాలకు గాయాలైనాయి. ఆ పాదాల్లో నుండి, అంటే ఆ పాదాలకు కలిగిన గాయాల్లో నుండి రక్తం గారుతూ వచ్చింది. అలాగే యేసు ప్రభు యొక్క పక్కలో బల్లిపోటు పొడవబడినప్పుడు యేసు ప్రభు యొక్క పక్కలో గాయం అవుతూ వచ్చింది. ఆ గాయముల నుండి కూడా రక్తము నీరు కారినట్లుగా వాక్యంలో వ్రాయబడింది. ఇలాగ యేసు ప్రభువారు 5 గాయాలు పొందుతూ వచ్చాడు. 2 చేతుల్లో 2 గాయాలు, 2 పాదాల్లో 2 గాయాలు, అలాగే పక్కలో కూడా ప్రభువుకు గాయమవుతూ వచ్చింది. ఇలాగున యేసు ప్రభు 5 గాయాలు పొందుతూ వచ్చాడు. 5 గాయాల్లో నుండి రక్తము ధారలుగా కార్చబడింది. యేసు ప్రభువారు సిలువలో తన ప్రాణం అర్పించాడు. యేసు ప్రభువారు సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచిన యేసు ప్రభువారు అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభువు ఎవరైతే ఆయన నమ్ముకుని ఆయన కొరకు జీవిస్తున్నారో వారిని తీసుకుపోవడానికి మరలా ఆయన రాబోతూ ఉన్నాడు. గమనించండి, యేసు ప్రభువారు మనుషుల యొక్క అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు. మనుషుల యొక్క అతిక్రమములను మనుషుల నుండి దూరం చేయడానికి యేసు ప్రభువారు మనుషుల యొక్క అతిక్రమముల కొరకై గాయపరచబడుతూ వచ్చాడు. ఎవరైతే మరి మనుషుల యొక్క అతిక్రమముల కొరకు గాయపరచబడిన యేసు ప్రభువును నమ్మి పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభువుని అడుగుతారో ప్రభు ఏం చేస్తాడంటే వారి పాపాలన్నీ క్షమిస్తాడు. వారి అతిక్రమములన్నిటిని కూడా తొలగిస్తాడు. వారి యొక్క అతిక్రమములను వారి నుండి దూరం చేస్తాడు. ఎంత దూరం చేస్తాడు? పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం చేస్తాడు. ఎవరి యొక్క అతిక్రమములైతే దూరం చేయబడతాయో వారు, గమనించండి, పాతాళం నుంచి తప్పించబడతారు. వారు నిజమైన సంతోషముతో నిజమైన శాంతితో నింపబడతారు. వారు ఎల్లప్పుడూ సంతోషం ఉండే పరలోకానికి వారసులుగా చేయబడతారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే ఇంకా పాపులుగానే మరి అతిక్రమ క్రియలు జరిగించేవారుగానే కొనసాగుతున్నారో వారు ఇప్పుడైనా ప్రభువును అంగీకరించి పశ్చాత్తాపముతో అతిక్రమములను ఒప్పుకొని అతిక్రమములను మరి దూరం చేసుకోవాలని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది.
కాబట్టి ఎవరైతే ఇంకా ప్రభువుని అంగీకరించకుండా ఉన్నారో, మరి ప్రభువుని అంగీకరించి ప్రభు కొరకు జీవించేదాని కొరకు తీర్మానం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. ఇప్పటికే రక్షణ పొందిన మన జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, మనం ప్రభువుని ఎరగక మునుపు మనలో కూడా అతిక్రమ క్రియలు ఉన్నాయి. ఏ క్రియలు ఉన్నాయి? అతిక్రమ క్రియలు ఉన్నాయి. మనం కూడా అతిక్రమాలను జరిగించినటువంటి వారము, మనం కూడా పాపం చేస్తూ వచ్చినటువంటి వారము, మనం కూడా దోషములు చేసినటువంటి వారంగా ఉన్నాం. అయితే మన అతిక్రమముల కొరకై గాయపరచబడిన యేసు ప్రభుని మనం నమ్మి మన యొక్క అతిక్రమములన్నీ ఒప్పుకున్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే, పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమములను మనకు అంత దూరపరుస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ ప్రభువును ఆరాధించి గణపరచాలి. ప్రభువా, నేను అతిక్రమ క్రాయాలను జరిగిస్తూ వచ్చినటువంటి వాడను, ఎన్నో పాపాలు చేస్తూ వచ్చినటువంటి వాడను, నా అతిక్రమ క్రియలను బట్టి నీవు గాయపరచబడ్డావు, నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా నా అతిక్రమములన్నీ నా నుండి దూరం చేసినావు ప్రభువా అని చెప్పి ఆ ప్రభుని ఎంతగానో మనం ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించండి, మరి వాక్యలో మనం చూస్తూ ఉంటున్నాం, పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమములను మనకు ఆ ప్రభు అంత దూరపరుస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనం ఆయన్ను ఆరాధించాలి. మన అతిక్రమములు మనకు దూరం చేయబడ్డాయి. ఎంత దూరం చేయబడ్డాయి? పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం చేయబడ్డాయి. మన అతిక్రమములను మనకు అంత దూరం చేయడానికి మన ప్రభువు ఏం చేశాడు? కలవరి శిలువలో ఆయన గాయపరచబడ్డాడు. గాయపరచబడి రక్తమంతా కార్చాడు. కాబట్టి మనము మరి మన అతిక్రమములను మనకంత దూరపరిచినటువంటి ఆ ప్రభువును, మన అతిక్రమమును మనకంత దూరపరచడానికి మన కొరకే గాయపరచబడినటువంటి ఆ ప్రభువును ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. రెండో మాట మనం చూద్దాం. చూడండి, హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం, 770వ పేజీ పాత నిబంధనలో. నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా. చాలు. ఇక్కడ కూడా అంత అనే పదాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంత అనే పదము ఈ వచనములో కూడా వ్రాయబడింది. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే చూడలేనంత. చూడలేనంత. గమనించండి, మరి ఇక్కడ ప్రభువుని గురించి మనము చూస్తూ ఉంటున్నాం. నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది అనే మాటను, దేవుని యొక్క కనుదృష్టి దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైనది. మన దేవుడు మరి దుష్టత్వాన్ని చూడలేనంత మరి నిష్కలంకమైన దృష్టి కలిగిన వాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన మనం ఆరాధించాలి. ప్రభువా, నీ కనుదృష్టి దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైనది, అందును బట్టి నేను స్తుతిస్తున్నానని చెప్పి ఆయన మనం స్తుతించే వారంగా ఉండాలి. ప్రియులారా, మన ప్రభు యొక్క కనుదృష్టి దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైనది. మరి ఈ కనుదృష్టిని గురించి వాక్యములో మనం చూడవచ్చు. దినవృత్తాంతం 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనములో, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది అని అక్కడ రాయబడింది. యెహోవా కనుదృష్టి దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైనది. మరి ఈ కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. దేని కొరకు? యథార్థ హృదయం గలవారు ఎక్కడున్నారో వారిని బలపరచాలని. అంటే దేవుడు దుష్టత్వాన్ని చూడలేనంత మరి నిష్కలంకమైన కనుదృష్టి కలిగిన వాడై తన కనుదృష్టి చేత లోకమంతా చూస్తూ ఉన్నాడు. ఎక్కడ యథార్థ హృదయం కలిగిన వారు ఉన్నారు వారిని బలపరచాలి అని చెప్పి. ప్రియులారా,
వాక్యలు మనం చూడవచ్చు. మరి ఆయన కనుదృష్టికి ఒక వ్యక్తి యథార్థ హృదయం కలిగిన వాడు కనబడ్డాడు. ఆ వ్యక్తి ఎవరంటే దావీదు. ఎవరు? దావీదు. దావీదు యథార్థ హృదయం గలవాడని చెప్పి వాక్యం దావీదుని గురించి రాయబడింది. దేవుని యొక్క కనుదృష్టి మరి సంచరిస్తూ ఉన్నప్పుడు మరి ఆ కనుదృష్టికి దావీదు కనబడతా వచ్చాడు. దావీదు కనబడ్డప్పుడు దేవుడు ఏం చేశాడు? దావీదును బలపరుస్తూ వచ్చాడు. ఎంతగా బలపరిచాడంటే వాక్యలు మనం గమనించవచ్చు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మరి 50వ వచనంలో గొలియాతు కంటే బలార్జుడై లేక ఫిలిస్తీను కంటే బలార్జుడై అనే మాట రాయబడింది. అంటే ఫిలిస్తీను గొలియాతు కంటే ఎక్కువైన బలాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఆ బలంతో దావీదు ఏం చేశాడు? గొలియాతును చంపేశాడు. గొలియాతు చంపటం ద్వారా దేవుని ప్రజల ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లకు దాసులుగా చేయబడుకున్న కాపాడబడ్డారు. అంటే ఇశ్రాయేలు మేలు పొందారు. అక్కడ దేవుని యొక్క నామం ఎంతో గణపరచబడతా వచ్చింది. చూడండి, దేవుని యొక్క కనుదృష్టి సంచరిస్తూ ఉంది. అంటే తన కనుదృష్టి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరైతే యథార్థ హృదయం కలిగిన వారు ఉన్నారో మరి వారిని బలపరచాలని చెప్పి ఆయన చూస్తూ ఉన్నాడు. దావీదు ఆయనకు మరి యథార్థ హృదయం గలవాడు కనబడతా వచ్చాడు కాబట్టి దావీదుని దేవుడు బలపరిచి దావీదు ద్వారా గొప్ప కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. గొప్ప కార్యాన్ని జరిగించి మరి దావీదు ద్వారా ఇశ్రాయేలుకు మేలు కలిగించాడు. అలాగే దావీదు ద్వారా తన యొక్క నామానికి దేవుడు మహిమ తెచ్చుకుంటా వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మరి యథార్థ హృదయం కలిగిన వారంగా ఆయన కనుదృష్టికి మనం కనబడితే ఆయన ఏం చేస్తాడు? మనల్ని కూడా బలపరుస్తాడు. దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైంది ఆయన కనుదృష్టి. ఆయన కనుదృష్టికి మనం కూడా దావీదులాగా యథార్థ హృదయం కలిగిన వారంగా కనబడితే మరి ఆయన దావీదును బలపరిచినట్లుగా మనల్ని కూడా ఏం చేస్తాడు? బలపరుస్తాడు. మనల్ని బలపరిచి మరి మన ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు జరిగించి అనేకులకు మన ద్వారా మేలు చేస్తాడు. అంతేకాదు మన ద్వారా తన యొక్క నామానికి కూడా ఆయన మహిమ తెచ్చుకుంటాడు. ప్రియులారా, అలాంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. దాన్ని బట్టి మనము ఆయన ఆరాధించాలి. గమనించండి, మనము యథార్థ హృదయం కలిగిన వారంగా ఉండి గమనించండి, ఆయన యొక్క దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైన కనుదృష్టికి మనం యథార్థ హృదయం కలిగిన వారంగా కనబడి ఆయన చేత మనం బలపరచబడి గొప్ప కార్యాలు చేయుట కొరకై మనం సిద్ధపరచబడాలనేదే ఆ దేవుని యొక్క ఉద్దేశము. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రభుని ఎంతగానో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించండి, దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైన కనుదృష్టి కలిగిన వాడు మన దేవుడు. కాబట్టి మనం ఆయన్ను ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. మూడో మాట మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 55:9. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఈ వచనములో కూడా అంత అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ కూడా అంత అనే మాట రాయబడింది. అంత ఎత్తుగా ఉన్నవి అని ఇక్కడ రాయబడింది. గమనించండి, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని దేవుడు అంటా ఉన్నాడు. ఇక్కడ రెండు విషయాలు చూస్తున్నాం. మన మార్గాల కంటే దేవుని మార్గాలు, మన తలంపుల కంటే దేవుని తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని. ఈ రెండిట్లో ఒక్క విషయాన్ని మనం చూద్దాం. అదేంటంటే దేవుని తలంపులు. దేవుని తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని చెప్పి ఇక్కడ రాయబడింది. ఎంత ఎత్తుగా ఉన్నాయి అంటే ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మన తలంపుల కంటే దేవుని తలంపులు
అంత ఎత్తుగా ఉన్నవి. ప్రియులారా, ఆయన యొక్క తలంపులు అంత ఎత్తైన తలంపులు అని చెప్పి వాక్యం తెలియపరుస్తూ ఉంది. మన తలంపుల కంటే మన దేవుని యొక్క తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రభు యొక్క తలంపులను గురించి వాక్యలు మనం చూసినట్లయితే, మరి ఇశ్రాయేలుకు మొదటి రాజు సౌలు విషయమై దేవుడు ఒక శ్రేష్టమైన తలంపును కలిగి ఉన్నట్లుగా వాక్యములో వ్రాయబడి ఉంది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. చూడండి, ఇక్కడ యెహోవా తలచి ఉండెను అని రాయబడింది. యెహోవా ఏం తలచాడు అంటే సౌలు యొక్క రాజ్యాన్ని ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచాలని చెప్పి యెహోవా తలచిన వాడుగా ఉన్నాడు. సౌలు యొక్క రాజ్యాన్ని ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచాలని చెప్పి దేవుడు తలంచాడు. అంటే సౌలు తర్వాత అతని యొక్క కుమారుడు, అతని తర్వాత అతని యొక్క కుమారుడు, ఇలాగున సౌలు యొక్క సంతతి ఇశ్రాయేలు మీద రాజులుగా ఉండి మరి పరిపాలన చేసేవారిగా ఉంచాలని దేవుడు తలంచాడు. అయితే సౌలు దేవుని యొక్క మాట వినలేదు కాబట్టి మరి ఆ ఆశీర్వాదాన్ని సౌలు కోల్పోతా వచ్చాడు. అంటే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని సౌలుకి ఇవ్వాలని చెప్పి దేవుడు తలంచిన వాడుగా ఉన్నాడు. అయితే అవిధేయతను బట్టి సౌలు ఆ యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుడు మన విషయం ఏం తలస్తా ఉన్నాడు అంటే మనకు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వాలని చెప్పి తలస్తా ఉన్నాడు. శ్రేష్టమైన రీతిలో మనల్ని అభివృద్ధి పొందించాలని చెప్పి ఆయన తలస్తా ఉన్నాడు. శ్రేష్టమైన విధానములు మనల్ని వర్ధిల్ల చేయాలని చెప్పి ఆయన తలస్తా ఉన్నాడు. శ్రేష్టమైన విధానములు మనల్ని దీవించాలని చెప్పి ఆయన తలస్తా ఉన్నాడు. అయితే మరి సౌలులాగా మనం అవిధేయులంగా ఉండక విధేయత చూపించే వారంగా ఉంటే ఆయన మన విషయమై ఏం తలంచినాడో దాన్ని ఆయన ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. మనకు ఎలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇవ్వాలని చెప్పి ఆయన తలంచాడో ఆ ఆశీర్వాదాలు మనకిస్తాడు. కాబట్టి మనము ఆయన మాటలకు లోబడే వారంగా ఉండి ఆయన మన విషయమై ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాడో అవి నెరవేర్చబట్టు కొరకై మనము ఆ విధంగా ముందుకు సాగాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, గమనించండి, మనకు శ్రేష్టమైన ఆశీర్వాదాలను ఇవ్వాలని చెప్పి ఆయన తలంపు కలిగి ఉన్నాడు. మనం ఆయనకు విధేయులంగా ఉండి మరి ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలి అనేది ఆ ప్రభు యొక్క ఉద్దేశము. కాబట్టి మన జీవితంలో మరి ఈ శ్రేష్టమైనటువంటి తలంపులను మన విషయమై కలిగి ఉన్న ఆ ప్రభువును మనం ఏం చేయాలంటే ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఈ సమయంలో 3 విషయాలు చూస్తూ వచ్చాం. మొదటిది గమనించండి, అంతా అనే మాటను ఆధారం చేసుకుని 3 విషయాలు చూస్తూ వచ్చాం. మరి మొదటిది ఏంటి అంటే పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమములను మనకంత దూరపరిచిన వాడుగా ఉన్నాడు, మన కొరకు ఆయన గాయపరచబడి. రెండవది, మన ప్రభు యొక్క కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనదిగా ఉంది. ఆయన యొక్క కనుదృష్టికి మనము యథార్థ హృదయం కలిగిన వారుగా కనబడితే మనల్ని ఆయన బలపరిచి మన ద్వారా గొప్ప కార్యాలు జరిగించాలని చెప్పి ఆయన కోరుతా ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఆయన్ను ఆరాధించాలి. మూడవది, మరి వాక్యం మనం చూస్తూ వచ్చాము, ఆకాశములు భూమిపైన ఎంత ఉన్నతముగా ఉన్నాయో మరి మన తలంపుల కంటే దేవుని తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి, అంత ఎత్తుగా ఉన్నవి. ఆయన మన విషయమై శ్రేష్టమైన తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన మాటలకు లోబడే వారంగా ఉన్నప్పుడు మన విషయమై ఆయన కలిగి ఉన్న ఈ శ్రేష్టమైన తలంపులు మన పక్షాన ఆయన నెరవేర్చేవాడుగా
ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి దేవుని మనం ఏం చేయాలంటే ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి.